హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు ఎగ్గు వెల్లుల్లి కారం రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి. కట్ చేసిన ఆనియన్స్, కారం, కొత్తిమీర, బాయిల్డ్ ఎగ్స్, స్మాల్ ఆనియన్స్, జీలకర్ర, పసుపు, సాల్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టి దానిలోకి జీలకర్ర, ఆవాలు వేసి అవి రెండు చిటపట్లాడిన తర్వాత కొంచెం చిన్న పించ్ ఆఫ్ మెంతి పౌడర్ వేసుకోండి. ఏ ఫ్రైలలోకైనా మెంతి పౌడర్ కొంచెం అంటే కొంచెం వేసుకోండి, చాలా టేస్ట్ బాగుంటుంది. అలా అని ఎక్కువ వేస్తే చేదవుతుందండి. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీసు వేయండి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు వేసి ఈ ఆనియన్స్ని బాగా కలిపేసి మూత పెట్టి పెట్టేసేద్దాం పక్కకి. అవి ఫ్రై అవుతూ ఉంటాయి. ఈలోగా మనము మిక్సీ జార్ తీసుకొని దానిలోకి వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం, సాల్ట్ వేసి మిక్సీ చేసి పెట్టేసుకుందాం. వెల్లుల్లి కారం కావాలి కదా, మన మెయిన్ ఇంగ్రీడియంటే వెల్లుల్లి కారం ఇందులో. సో దాన్ని మిక్సీ చేసి పెట్టేసుకొని ఏవైతే ఫ్రై అవుతున్నాయో ఈ ఆనియన్స్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ముందుగా కొత్తిమీర వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వేసుకుందాం, లాస్ట్లో మళ్ళీ గార్నిష్కి ఇంకొంచెం వేద్దాం. కొత్తిమీర ఎంత వేసినా టేస్ట్ బాగుంటుంది. తర్వాత వెల్లుల్లి కారం మిక్సీ పట్టాం కదా, అది కూడా వేసేసుకొని బాగా కలిపేయాలండి. ముక్కలకి బాగా పట్టేయాలి వెల్లుల్లి కారం, అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట. ఈ ఎగ్ రెసిపీ నార్మల్గా కూడా చేసుకోవచ్చు, బట్ వెల్లుల్లి కారం అని ఎందుకన్నానంటే నోరు బాగలేని వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వెల్లుల్లి కారంతో చేస్తే చాలా బాగా తినబుద్ధి అయితే ఇంకా 4 ముద్దలు ఎక్కువగా తింటారు. ఈ బాయిల్ చేసిన ఎగ్స్ ఉన్నాయి కదా, ఇవి వచ్చేసి మన ఈ ఆనియన్స్లో వేసేసి కలిపేసుకుందాము. ఈ వెల్లుల్లి కారము ఎగ్స్కి కూడా బాగా పట్టేస్తుందండి. తర్వాత కొంచెం ఫైనల్గా కొత్తిమీర వేసి గార్నిష్ చేద్దాం. చూడండి, చూడటానికి ఎంత కలర్ఫుల్గా, ఎంత ఫ్లేవర్ఫుల్గా చాలా బాగుందో. స్మెల్ గుమగుమలాడిపోతుంది. ఫైనల్గా మన డిష్ రెడీ అయిపోయిందండి, ఎగ్గు వెల్లుల్లి కారం. నేను టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. స్మెల్ అయితే భలే వస్తుందండి. తింటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఇదే పద్ధతిలో, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.